ఇప్పుడు ఇవాళ చూస్తే హైదరాబాద్ అంతా పసుపచ్చమయం అయిపోయింది. అవును. హోర్డింగ్లు కానీ బైక్ ర్యాలీలు అంట. చంద్రబాబు ఇవాళ ఫస్ట్ టైం హైదరాబాద్ వస్తున్నాడు. చేస్తారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు రంగప్రవేశం చేయడానికి ఎగ్జాక్ట్లీ అదే అడుగుతున్నా. ఒకవైపు టీడీపీ వచ్చేస్తుంది. మొన్న జనసేన పవన్ కళ్యాణ్ వచ్చి ఆల్మోస్ట్ సర్పంచ్ ఎన్నికల్లో మేము పోటీ చేయబోతున్నామని చెప్తున్నారు. సో ఈ రెండు పార్టీలు గ్యారెంటీ రావడం ఖాయమైంది. తెలంగాణ అధ్యక్షుడు చర్చ మొదలైంది. అవును. మరి ఈ నేపథ్యంలో ఎట్లా ఉంటుంది తెలంగాణలో? అది ఎంత తొందరగా వస్తే అంత మంచిదని నేను చూస్తాను. ఎందుకంటే చంద్రబాబు ఒక్కసారి వచ్చి కాంగ్రెస్కు సపోర్ట్గా ఎలక్షన్లో మాట్లాడినందుకే 88 సీట్లు వచ్చాయి. మళ్ళీ సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దా? ఆయనే తీసుకొస్తాడు కదా, ఆయనే తీసుకొస్తాడు. ఓకే, అంటే ఆంధ్ర తెలంగాణ అప్పుడు వర్కౌట్ అయింది, ఇప్పుడు అవుద్దా అని. అంటే సెంటిమెంట్ ఆ రకంగా కాదు. అంటే ఉద్యమ ద్రోహులను, తెలంగాణను 50 ఏళ్ళు విధ్వంసానికి చేసిన వాళ్ళను, ఇక్కడ తలలు లెక్కగట్టి అమాయకమైన పిల్లల్ని ఎన్కౌంటర్లో చంపిన నాయకుడిని భుజాల మీద రేవంత్ రెడ్డి మోసుకొచ్చినట్టయితే ఇద్దరు మటాష్ అయిపోతారు. కాంగ్రెస్ పోతుంది, తెలుగుదేశం పోతుంది. అది మంచిదే కదా కేసీఆర్కైనా టీఆర్ఎస్కైనా. సో ఈ భేటీ జరగాలని కేసీఆర్ గారు ఎదురు చూస్తున్నట్టు. కేసీఆర్ గారు ఎదురు చూసినా చూడకపోయినా రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళని ఆహ్వానిస్తే కనుక ప్రజలకు అర్థమవుతుంది ఏంటంటే అదే రేవంత్ రెడ్డి చంద్రబాబు నెక్సెస్ ఏదైతే ఉన్నదో జనసేన బీజేపీ ఇవన్నీ మళ్ళీ పాత రోజులను తీసుకొస్తున్నారు. ఒక పక్కన ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, రైతుల ఆత్మహత్యలు, చేనేతకారుల ఆత్మహత్యలు, మళ్ళీ కరెంటు పోతున్నది, తర్వాత బావులు వేలం వేస్తున్నారు, బొగ్గు బావులు, నిరుద్యోగులు రోడ్డుకి ఎక్కిళ్ళు. అంటే ఒక 4 ఏళ్ళకి వస్తుంది అనుకున్న పరిస్థితి 6 నెలలకే వచ్చింది. కాబట్టి ఇవన్నీ మంచి పరిణామాలే టీఆర్ఎస్ సంబంధించినంత వరకు. రైట్, నిరుద్యోగుల పరిస్థితి ఏంటి సార్? ఏంటి వాళ్ళని ఎవరు రైతు ఆత్మహత్య లైవ్లో ఆత్మహత్య చేసుకున్నా ఎవరు అడిగేటోళ్ళు లేరు. నిరుద్యోగులు అక్కడ గిలిగిల కొట్టుకుంటున్నా ఎవరు పట్టించుకున్న పాపాను పోవట్లా. ఏంటి సార్? అంటే వాళ్ళకి ఇచ్చిన హామీని ఉల్లంఘించడానికి కదా వాళ్ళ కోపం. అవును, అప్పుడే మనం చెప్పినాము ఆయన మభ్య పెడుతున్నాడు, 2 లక్షల జాబ్సే లేవని చెప్పినాం. ఉంటే చూపెట్టమని కూడా అడిగినాం మనం. కేవలం కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లలో భర్తీ చేయడం తప్పితే ఆల్రెడీ అంటే జీతాలకు కూడా ఇప్పుడు మళ్ళీ మొదలైంది. కాబట్టి ఆయన చేతులు ఏం లేదు. నిరుద్యోగులకు తప్పదు ఇది. ఏంటంటే ఒక రకంగా అది వాళ్ళకి పనిష్మెంట్. ఎందుకంటే వాళ్ళు ఊరూర బస్సులు వేసుకొని పోయి కేసీఆర్ను ఓడించడానికి ఏదైతే ప్రయత్నాలు చేశారో వాళ్ళ లోపల రియలైజేషన్ స్టార్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు చేసిన తప్పేందో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పు చేసినప్పుడు కొంత మూల్యం చెల్లించుకోవాలి కదా. కాబట్టి రోడ్ల మీద పడక తప్పదు వాళ్ళు. అయితే అప్పుడు కేసీఆర్ని దించడానికి ఎంత ప్రయత్నం చేసిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్ల కూడా గ్రామం పోయి మేము పొరపాటు చేసినాము, మేము రేవంత్ రెడ్డి సర్కార్ని తీసుకురావడంలో మాది కీలక పాత్ర, మా కళ్ళల్లో ఉన్న ఆ పొరలు పోయినాయి, మాకు భ్రమలు తొలగిపోయినాయి, మమ్మల్ని క్షమించండి అని ప్రజల దగ్గర పోయి అడుక్కోవాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు. లేకపోతే వీళ్ళు ధర్నాలు చేస్తే ఉద్యోగాలు ఇస్తాడు రేవంత్ రెడ్డి? ఎక్కడ తెచ్చిస్తాడు? అంతే. అంటే చేసిన తప్పది. 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ అంటున్నాడు. నేను ఏమనేది ప్రజలకు సోయి లేక కాళేశ్వరం తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈ నిరుద్యోగులకు ఎక్కడ పోయింది సోయి? ఈ ఆకునూరు మురళి లాంటి వాళ్ళు పక్కదారి పట్టిస్తుంటే ఎందుకు వాళ్ళు నమ్మిళ్ళు? ఏడబేళ్ళు వాళ్ళంతా, అప్పుడు మాట్లాడిన వాళ్ళంతా బస్సులు వేసుకొని పోయిన వాళ్ళు ఏడబేళ్ళు. తల్లిదండ్రుల దగ్గర పోయి మీరు ఓట్లు వేయకండి అంటే మాకేం తక్కువ చేయలేదు కేసీఆర్, మాకు నీళ్ళు ఇచ్చిండు, మాకు పెన్షన్లు ఇచ్చిండు అంటే మీ పిల్లల కొలువు ఇస్తలేడు కదా అని మరి వాళ్ళతో బలవంతంగా ఓట్లను మార్పిచ్చారు కదా, మీరే అనుభవించాలి. అప్పుడు గొడవ చేసిన ఇప్పుడు ఎమ్మెల్సీలు అయ్యి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పది. ఇప్పుడు ప్రజలు అనుభవిస్తుంటారా లేదా? ప్రజలు ఇవాళ కేసీఆర్ని తిరస్కరించినందుకు నీళ్ళు రాకుండా అయిపోయినాయి, కరెంట్ రాకుండా అయిపోయింది. సింగరేణోళ్ళు మనుగూరు దగ్గర నుంచి ఆసిఫాబాద్ కాగజ్నగర్ దాకా అన్ని సీట్లలో ఓడించిండ్రు బీఆర్ఎస్ అభ్యర్థులను. బావులు పరాధీనం అవుతున్నాయి, అనుభవించాలి తప్పదు. సార్ ఫైనల్గా ఒక మాట చెప్పండి. కేసీఆర్ గారు మౌనంగా ఉంటున్నారు. మొన్న ఎక్కడ చూసా మళ్ళీ ఆయన పంటలు పండించుకుంటున్నాడు, అది చేస్తున్నాడు అని వార్తలు చదివా. ఇక్కడ ఇంత విధ్వంసం జరుగుతుంటే ఆయన మౌనంగా ఉండడం వ్యూహమా లేదంటే ఏంటి అసలు? కరెక్ట్గా ఆలోచిస్తలేడని అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన ప్రజల్లోకి పోవాల్సిన సమయంలో ఫామ్ హౌస్లో కాలక్షేపం చేయడం అయితే కరెక్ట్ కాదు. రెండవది తన దగ్గరికి అందరిని పిలిపించుకోవడం కూడా కరెక్ట్ కాదు. తను పోవాలి జనంలోకి, పోతేనే ఈ అసమ్మతి అసంతృప్తి అంతా తన వైపు మలుతుంది. ఓకే, ఇంకొకటి సార్, కవిత గారిని చూడడానికి ఆయన ఇంతవరకు వెళ్ళలేదు. దాని వెనుక ప్రత్యేక రీజన్ పోకపోతే ప్రేమ లేనట్ట అంటే రీజన్ ఏమైనా ఉందా అని? రీజన్ అంటే ఎట్లుంటుందంటే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. ఓకే, ఒక పొలిటికల్గా అంటే ఆయన
ప్రతిపక్ష నాయకుడు. అవును. తర్వాత ఇవాళ ప్రత్యామ్నాయ నాయకత్వం కూడా ఆయనదే ఉంటుంది. అటువంటి వ్యక్తి డిమోరలైజ్ అయినట్టు, నిరుత్సాహపడినట్టు ఓకే. అది మీడియా దృష్టిలో, పబ్లిక్ దృష్టిలో పడకూడదు. ఓకే. ఓకే. కాబట్టి కొన్ని క్షణాలు బలవంతమైన క్షణాలను వాళ్ళకు వాళ్ళు అణచివేసుకోవాల్సి వస్తుంది. ఎంత బిడ్డ మీద ప్రేమ ఉన్నా కూడా ఇది రాజకీయంగా నెగెటివ్ అవుతుందేమో అనేది అది ఉంటుంది. కాబట్టి ఆ చర్చనీయాంశం కానక్కర్లేదు. బిడ్డ మీద ఎప్పుడు ప్రేమ ఉంటుంది. బిడ్డ తప్పు చేసినా ప్రేమ ఉంటుంది, బిడ్డ జైల్లో ఉన్నా ప్రేమ ఉంటుంది. బిడ్డ మీద తప్పుడు కేసు పెట్టినా కూడా దాన్ని ఎట్లా కొట్లాడాలని ఆలోచిస్తాడు తప్ప ప్రేమ లేదని కాదు కదా. ఆయన బాగా ఇష్టపడే వ్యక్తి ఆ కుటుంబంలో కవిత గారే. కాబట్టి అది దురదృష్టకరం. ఆమె కష్టాలు ఈయన అక్కడ చూసినా కూడా కంటికి కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితే ఉన్నది. ఢిల్లీలో టెంపరేచర్ 50 డిగ్రీలు 49 డిగ్రీలు ఉంటుంది. ఆడ ఆమెను ఏసీ ఉండదు, అందులో ఏది ఉండదు. నిజంగానే తప్పు చేస్తే ఆ శిక్ష పడవచ్చు, కానీ ఆమె ఆ తప్పు చేసిందా లేదా అని రుజువు కావాల్సి ఉన్నది. ఎప్పుడు కూడా నేరారోపణ చేసినంత మాత్రం నేరస్తురాలు కాదు, నేరం నిరూపణ కావాలి. అయితే ఆ చట్టంలో మార్పులు చేసి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కొత్తగా జూలై 1 నుంచి వచ్చిన చట్టాలు కూడా అన్నీ కూడా ప్రజా వ్యతిరేక చట్టాలు. యథేచ్ఛగా తన మెజారిటీ ఉంది కదా అని పోయిన గవర్నమెంట్లో బీజేపీ ఆ చట్టాలను మన మీద రుద్దింది. ఒక 8 గంటలనే ముగించేసిండ్రు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కలోనియల్ రూల్ అని అంటాం కదా బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళన్నా కొంచెం మన పట్ల కొద్ది ఔదార్యాన్ని చూపెట్టిండ్రు. కానీ ఈ సంస్కృతికి ప్రతినిధి, ఈ దేశ ప్రజల కోసం శ్రీరామచంద్రుని అవతారంగా చెప్పుకోబడుతున్న మోడీ గారు మళ్ళీ ఒక 300 సంవత్సరాలు వెనక్కి నడిపించాడు. ఈ ఇండియన్ పినల్ కోడ్, వాటి తెలుగు పేర్లు ఏందో మనకు వంటపడతలేవు కానీ అర్థం కాని పేర్లు పెట్టాడు. సో ఈ 3 చట్టాలు, ఎవిడెన్స్ యాక్ట్ కానీ క్రిమినల్ అంటే నాకు అనిపించేది ఏంటంటే ఈ స్తబ్దత అనేది మంచిది కాదు. కనీసం విజయవాడలో లాయర్లంతా రోడ్లకు ఎక్కిండ్లు, కనీసం కోర్టులు బైకాట్ చేసిండ్లు, కానీ మన లాయర్లకు స్పందన లేదు. ఉద్యమాలలో ముందుండాల్సిన మన నాయకులంతా, మన అడ్వకేట్ నాయకులు ఇప్పటిదాకా దాని మీద వాళ్ళు స్పందించినట్టుగా నాకైతే తెలియదు. కాబట్టి బార్ అసోసియేషన్ నుంచి, బార్ కౌన్సిల్ నుంచి నిర్ద్వందంగా వాటిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఇవి అపోజిషన్ పార్టీల మీద ఎట్లయితే కొరడా జుల్పించడానికి ఈడీని సిబిఐని వాడుకున్నాడో, ఈ చట్టాలను కూడా అపోజిషన్ వాళ్ళను తర్వాత గొంతు నొక్కడానికి, ప్రజల గొంతు నొక్కడానికి ఉపయోగించుకుంటారు. పోలీస్ కస్టడీ పెంచడం కానీ, బెయిల్ విషయంలో కానీ, ఇట్లాంటివన్నీ ఏవైతే ఉన్నాయో కొన్ని మంచివి ఉన్నాయి, కానీ చాలా వరకు ఏంటంటే ప్రజలకు వ్యతిరేకమైనవి ఉన్నాయి. ఈ విషయాలను వాళ్ళు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకే వాటి మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు స్పందించాలి. రైట్. మీరు మోడీ గురించి ప్రస్తావించారు కాబట్టి ఒక విషయం సార్, మొన్న రాహుల్ గాంధీ ప్రసంగం పార్లమెంట్లో జాతి యావత్ ఒక సినిమా చూసినట్టు చూసింది, రీప్లేలు వేసుకొని మరీ చూస్తున్నారు. అంటే ఒక అద్భుతమైన ప్రసంగం మోడీకి వ్యతిరేకంగా, అంటే దేవుడి అవతారం లాగా ఒక దేవుడే ఈయన అని చెప్పుకునే చోట ఆయన్ని కూర్చోబెట్టి ఆయన ఎదురుగా ఆ స్థాయిలో ఆయన ట్రోల్ చేశాడు రాహుల్ గాంధీ. ఎట్లా చూస్తారు సార్ మీరు? అంటే మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కదా. అంటే ఏదో ఆయన మీద పై చేయి సాధించడానికి ఈ పనికి మాలిన అంశాలు అంటాను నేను వీటిని. ఓకే. ఇప్పుడు ఆయన ప్రచారాన్ని కొంతమంది ఆయన దేవుడు అనే చేసుకుంటారు. సరే, ఒక మాటలో దాన్ని ఖండించవచ్చు, అంత షో నడపాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సింది ఏంటంటే మౌలిక సమస్యలు దేశంలో ఏవైతే ఉన్నాయో 10 సంవత్సరాల్లో ఆయన పరిష్కరించలేకపోయాడు. గంగానది కాలుష్యం వల్ల గంగానది సముద్రంలో కలిసే దగ్గర ఇంటికొక్కరు క్యాన్సర్తో బాధపడుతున్నారు. 30,000 కోట్లు గంగానది ప్రక్షాళన కోసం పెట్టి నువ్వు 10 ఏళ్లలో ఏం సాధించినావు? ఒక్కొక్క అంశం మీద ఆయన ప్రజలకు సంబంధించిన అంశం మీద, ఇప్పుడు అది మోడీకి సంబంధించిన అంశం, రాహుల్ గాంధీకి సంబంధించిన అంశం, ప్రజలకు సంబంధించిన అంశం. నీకు నాకేమొస్తుంది? వాళ్ళిద్దరు తిట్టుకుంటే నీకు నాకేమొస్తుంది? సంచార జాతుల వాళ్ళకి ఏమొస్తుంది? నిరుద్యోగులకు ఏమొస్తుంది? నువ్వు 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? వైట్ పేపర్ పెట్టు. నువ్వు రామ్దేవ్ బాబాకి హామీ ఇచ్చినావు, నువ్వేం పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు, బ్లాక్ మనీ అంతా నేను తీసుకొచ్చి అందరి అకౌంట్లో లేస్తా అన్నావు, జన్ధన్ ఖాతా తెచ్చినావు. డిమానిటేషన్ వల్ల ఏం లాభం జరిగింది? జిఎస్టీ పెట్టడం వల్ల రెవెన్యూ ఎంత పెరిగింది? నువ్వు 3rd లార్జెస్ట్ ఎకానమీగా చేయడానికి నీ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంది? దేశంలో సగం భూమికి నీళ్ళు లేవు, ఆ సగం నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. ఇవన్నీ నీకున్న ఆలోచనలు ఏంటి? మట్టి అంతా విషతుల్యమైంది, ఎయిర్ పొల్యూషన్తో గాలి విషతుల్యమైంది, చెట్లు పోతున్నాయి, నాశనం అవుతున్నాయి, ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఢిల్లీలోనే 50 డిగ్రీల టెంపరేచర్ పెరిగింది. అంటే ఇవన్నిటి మీద ఓ ప్లానింగ్ ఉండదు. ఇవన్నిటి మీద మాట్లాడాల్సిన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పాలంటే మోడీ మీద ఇటువంటి మాటలు కాదు మాట్లాడాల్సింది. అదేంటంటే
పబ్లిక్లో ఉన్న చీప్ టేస్ట్ని ఎంకరేజ్ చేయడానికి పనికొస్తుంది. కొంతమంది మూర్ఖులను చప్పట్లు కొట్టించుకోవడానికి పనికొస్తుంది. ఓకే ఓకే థర్డ్ క్లాస్ డిబేట్ పార్లమెంట్లో జరిగింది. అంతేనా? అందులో ఆ థర్డ్ క్లాస్ డిబేట్లో మన తెలంగాణ వాళ్ళు పాల్గొనకపోవడం అనేది ఇంకొక విషాదం. అవును. వాయిస్ లేకుండా పోయింది పార్లమెంట్లో. అవును, అవును, అవును. సార్ ఫైనల్గా మన ఫోన్ ట్యాపింగ్ అంశం ఏమన్నా ప్రభావితం చేస్తా కేసీఆర్ కుటుంబాన్ని? అవకాశమే లేదు కదా, ఆయన కనెక్షన్ సంబంధమే లేదు. ఉమ్, ఫోన్ ట్యాపింగ్కి ఆయనకు సంబంధం ఏంది? ఉమ్. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? పోలీసులు చేస్తారు. చేసినోడు బలవుతాడు. ఉమ్, రెండవది, ఫోన్ ట్యాపింగ్ పర్మిషన్ ఇస్తాడు ఎవడు? ఉమ్. హోమ్ పోలీస్ సెక్రటరీ. పాసే, అవును. హోమ్ సెక్రటరీ. ఉమ్, అది వాళ్ళ పరిధిలో ఉన్న అంశం కాదు. ఉమ్. కేసీఆర్ సంబంధం అంటే ఏంది? కేసీఆర్ చెప్తేనే చేసినామనే మాట విన్నాను నేను. ఇప్పుడు మీ బాస్ చెప్తాడు దీన్ని తలగబెట్టి మనం తలగబెడతావా? ఓకే నీ చిత్తశుద్ధి ఏమైంది? ఓకే నువ్వా లోపలికి అయితే కేసీఆర్ ఓకే చెప్పడానికి ఆధారం ఉందా? రైట్. ఆయన చెప్తేనే నేను చేసిన అంటే అది క్రిమినల్ కదా. క్రిమినల్ చర్యకు ప్రూఫ్ ఉండాలి కదా. అవును. ఏది ఆయన చెప్పిండంటే నమ్మడానికి ఏముంది ఆధారం? సో ఎట్లాంటి ఇష్యూ లేదు దీనికి సంబంధించి. ఎంట్రీగా కూడా వీకలేరు. ఓకే పెట్టేటింగ్ ఓకే